హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రక్షిత రెడ్డి. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే రుద్రాక్ష గురించే చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు సెలబ్రిటీస్ని చూసినా కానీ ప్రతి ఒక్కరి మెడలో కానీ చేతిలో కానీ ఇది రెగ్యులర్గా కనిపిస్తూ ఉంది. దానికోసం అని చెప్పేసి ప్రతి యువత కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే మన కరింగల్ మాల. అయితే దీన్ని ప్రత్యేకత ఏంటి, అసలు దీన్ని వేసుకోవడం వల్ల, దీన్ని ధరించడం వల్ల అసలు కలిగే ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ఇవన్నిటి గురించి కూడా మనకు వివరించేందుకు మనతో పాటు బోస్ గారు ఉన్నారు. సో నమస్తే అండి. నమస్తే మేడం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఓకే. సో కరింగలి మాల మీకన్నా తెలిసిన వాళ్ళు ఎక్కువ లేరు నాకు తెలిసి. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీదే. సో దాని ప్రత్యేకత ఏంటి అసలు? మేడం, కరింగల్ మాల ప్రత్యేకత ఏంటి అంటే, కరింగల్ మాలలో ఇది వేసుకుంటే మనకు నెంబర్ 1 ఉపయోగాలు పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది మేడం. తర్వాత నరదిష్టి అనేది లేకుండా ఉంటుంది. మీ అందరికీ తెలుసు మన నరదిష్టి ప్రభావం అనేది ఎంత డేంజరస్. మన పెద్దవాళ్ళు కూడా సామెత చెప్తూ ఉంటారు, నరదిష్టి వల్ల నల్లరాయి కూడా నిలువునా చీలిపోద్ది అని. మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. ఆ నరదిష్టి ప్రభావం అనేది కరింగల్ మాల వేసుకుంటే ఖచ్చితంగా ఉండదు. మనం ఇచ్చిన వాళ్ళు కూడా, కస్టమర్స్ ఎవరైతే భక్తులు వేసుకున్నారో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. తర్వాత కెరియర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్, తర్వాత ఫైనాన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్, హెల్త్ ఇష్యూస్ ఉన్న కంట్రోల్లో ఉంటాయి మేడం. అంటే పూర్తిగా తగ్గిపోతుందని చెప్పిన కంట్రోల్లో ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది మేడం. దీనివల్ల అయితే ఇది ఉపయోగాలు మేడం కరింగల్ మాల వేసుకోవడం. అంటే కరింగలి మాల మనం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గరే రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఈ మధ్య కాలంలో చాలా యువత కానీ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇది ఈ మధ్య నుంచి తెలిసిందేనా, ఇంతకు ముందు నుంచి కూడా ఇలా ఉందా మేడం? ఈ కరింగల్ మాల అనేది ఇప్పటిది కాదు మేడం. ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. మనకు తెలుసు. ఇప్పుడు లైక్ మీరు అన్నట్లుగా రుద్రాక్ష మాల వేసుకున్నట్టుగా, తులసి మాల వేసుకున్నట్టుగా ఈ కరింగల్ అనేది కూడా ఉంది. అసలు ఈ కరింగల్ అనేది ముందు తెలుగు వర్డ్ కాదు మేడం, ఇది వచ్చేసి తమిళ్ వర్డ్. కరుంగాలి అంటే తమిళ్లో నలుపు అని అర్థం. మన తెలుగులో వాస్తవంగా దీని పేరు నల్లమాల అని పిలవాలి. మనం ఏంటంటే వన్స్ ఇంకా ఫేమస్ అయిపోయింది కాబట్టి ట్రెండింగ్లోకి వచ్చిందని ఆ పేరుతోనే కరుంగాలి అని పిలుస్తున్నాం. దీని అసలు పేరు అయితే మన తెలుగులో నల్లమాల అని పిలవాలి. మీరు అన్నట్టుగా సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు అని. అవును, సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు. దాంతోపాటు ఎవరైతే ఈ మాల కొనుక్కొని ధరించారో భక్తులు, వాళ్ళకి ఈ మాల వల్ల ఉపయోగం చెందబట్టే ఇంత ట్రెండింగ్లో ఉంది. భక్తులంతా, కొంచెం ప్రజలంతా బాగా ట్రెండ్ చేస్తున్నారు అనమాట. అది ఓకే. అంటే కొన్ని విధాలుగా విన్నాను నేను. ఇంతకు ముందు ఆరోగ్య సమస్యలను మీరు చెప్పారు కదా. సో ఇది వేసుకోగానే ఎలా కంట్రోల్ అవుతుంది, అసలు దేనివల్ల అది కంట్రోల్ చేస్తుంది అంటారు? అసలు అంటే వేసుకోగానే కాదు మేడం, వేసుకోగానే ఇంట్లో కూర్చోవడం వల్ల కాదు. అది వేసుకొని మన పని మనం చేసుకుంటూ ఉండాలి. మాల ప్రభావం అనేది మాలకు చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను నెల్లూరు జిల్లా కొవ్వూరులో ఒక పంతులు గారికి ఇచ్చాను మేడం. ఇస్తే ఆ సార్ ఏం చేశారంటే ఇద్దరికి ఇచ్చారు. ఆయన టెస్ట్ చేయడానికి ఇద్దరికి ఇచ్చారు. దాంట్లో ఒక అతను బాగా బిజినెస్ చేసి డబ్బులు పోగొట్టుకొని కొంచెం మానసికంగా తిరుగుతూ ఉన్నారంట. ఏ హాస్పిటల్ చూపించినా కానీ, ఎక్కడ చూపించినా పెద్దగా అతనికి రికవర్ లేదు. ఎప్పుడు గుడికి వెళ్ళి గుడికాడ కూర్చొని వెళ్తూ ఉంటారంట. అట్లా పంతులు గారికి అతనికి ఒకరికి ఇచ్చారు. ఇంకొక అతను బాగా చదువుకుంటూ ఉంటాడు, కొంచెం అతను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుతూ ఉంటాడు. అతను డిస్టర్బ్ అయ్యి ఉన్నాడంట. ఆ సార్కి ఇచ్చారు. వాళ్ళంతా వేసుకొని కరెక్ట్గా 3-4 మంత్స్ తర్వాత ఆయనే పంతులు గారు నాకు ఫోన్ చేశారు. చేసి చెప్పాడు, నేను ఏదో అనుకున్న సుభాష్ గారు చాలా మంచిది, వాళ్ళు చాలా బాగా రికవర్ అయ్యారు, నిజంగా దీనివల్ల ఉపయోగం ఉందని చెప్పుకొచ్చారు మేడం. అది మేడం. ఓకే. సో అంటే నేను విన్న దాని ప్రకారం పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంటారు. అసలు ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉంది అనడానికి నిదర్శనం ఏంటి? ఓకే మేడం, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉందనడానికి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవడం, నోటి దాకా రావడం, జారబెట్టుకోవడం. అదేవిధంగా ఎవరన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా 1/2 మార్కులో 1 మార్కులో మిస్ అవుతూ ఉంటుంది. అదే కాదు, ఇంకేదన్నా లోన్ ఇష్యూకి వెళ్ళినా కానీ ఆ లోన్ దగ్గరికి వెళ్తాము, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ల్యాండ్ అమ్ముకోవాలనుకున్నా కానీ దగ్గరికి వెళ్తారు, అది ప్రాబ్లమ్స్. అదంతా నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఆరా అనేదానికి ఈ కరింగల్ మాల వేసుకుంటే రెక్టిఫై చేస్తుంది, కరెక్ట్గా ఉంటుంది. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్క మనిషికి బై బర్త్లోనే ఆరా లెవెల్స్ ఉంటాయి. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉన్నోళ్ళు, ఆరా ఉన్నోళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా సక్సెస్ ఉంటారు. ఈ నెగిటివ్ ఆరా ఉన్నోళ్ళే ఎలా దాన్ని పాజిటివ్నెస్లోకి మార్చుకోవాలి, ఏం చేయాలని చాలా పాపం ఖర్చులు పెట్టుకొని చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మన దగ్గర మాల్ తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 100లో ఉన్నారు మేడం. అది సో సైన్స్ని నమ్మే ప్రకారం చూసుకున్నట్టయితే ఈ మాలలు కాకుండా ప్రయత్నం అనేది చాలా ముఖ్యం అంటారు. మీరు చెప్పినట్టుగానే ప్రయత్నం చేసుకున్నా కూడా వస్తుంది. మరి మాలలో చేంజ్ ఏం కనిపిస్తుంది? అదే మేడం చెప్పే కదా మీకు, ఏదేంది, మీకు ఆవుగా ఎంత అదృష్టం ఉండాలి కదా అంటారు.
ఆ ఆవకాయ ఎంత అదృష్టం అనేది ఎట్లా మిస్ అవుతుంది అనే దానికి ఆ కరెక్ట్నెస్ చేయడానికి ఈ మాల ఉపయోగపడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు విజయవాడలో ఒక స్టూడెంట్ తీసుకున్నారు నా దగ్గర 6 months బ్యాక్. అతను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతూ ఉన్నారు, బ్యాంక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎప్పుడు రాసినా కానీ 1/2 mark 1 markలో పోతూ ఉందంట. నాకే పర్సనల్గా మెసేజ్ చేసి కరెక్ట్ 2-3 months తర్వాత మెసేజ్ పెట్టాడు, అన్న థ్యాంక్ యూ సో మచ్ అని. ఏం తమ్ముడు అన్న, నాకు ఇలా నేను ఈ మాల వేసుకున్నాక నాకు తెలియకుండా నాలో చేంజెస్ చాలా కనిపించాయన్న. నేను అసలు చాలా ఈజీగా క్రాక్ చేశా ఎగ్జామ్ని. అసిస్టెంట్ మేనేజర్గా సెలెక్ట్ అయ్యారంట, ఎస్బీఐ క్లర్క్. అతని యొక్క హాల్ టికెట్ నెంబరు ఎవ్రీథింగ్ నాకు వాట్సాప్ చేశాడు. నేను దాని మీద ఒక వీడియో కూడా చేసి నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను కూడా. అంటే ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది, ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుంది మేడం కరుంగల్ మాల వేసుకుంటే. ఇది 100 years నుంచి మనకి ఉన్న చెట్టు, అది 100 years గడిచిన తర్వాత ఎమోని ట్రీ నుంచి వస్తుందని చెప్తారు కదా. ఈ 100 years ట్రీస్ అనేవి మీకు ఎక్కడ దొరుకుతాయి మేడం? ఇవి మనకి తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి, ఎంటైర్ సౌత్ ఇండియాలో కూడా. తమిళనాడులో దొరుకుతుంది, కేరళ దొరుకుతుంది, బెంగళూరు దొరుకుతాయి, కొంత శ్రీలంక దొరుకుతాయి, కొంత నార్త్ ఇండియాలో దొరుకుతాయి మేడం. ఈ చెట్టు రెడీ అవ్వడానికి 100 years దాటిన తర్వాతే రెడీ అవుతుంది. ఆ లోపల ఉండే బ్లాక్ 100 years తర్వాత ఫుల్ బ్లాక్గా మారిపోతుంది. అవి అనేవి చాలా ఉన్నాయి మన నల్లమల ఫారెస్ట్లోనే, తెలుగు రాష్ట్రాల్లో నల్లమల ఫారెస్ట్లోనే దొరుకుతాయి చెట్లు. కాకపోతే ఇక్కడ మనకు పర్మిషన్స్ అవి ఉండవు, అవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి పర్మిషన్స్. అందుకని నార్త్ ఇండియాలో దొరుకుతాయి మేడం. ఒక చెట్టు కొడితేనే కొన్ని లక్షల మాలలు తయారు చేయొచ్చు, అంతేగాని ఏదో ఒక చెట్టు కొడితే 1000 అట్లా కాదు. ఇది 100 feet హైట్ ఉంటుంది, 100 years ఉంటే ఇంకా ఎంత ఊరుద్ది ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఒక చెట్టు కొడితే లక్షల మాల తయారవుతుంది. చాలామంది అంటున్నారు ఈ కరుంగల్ మాల చేసేది జమ్మి చెట్టు కదా అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జమ్మి చెట్టుతో కరుంగల్ మాల తయారు చేయరు మేడం. మన అందరం తెలుసుకోవాలి, జమ్మి వృక్షం అనేది మనందరికీ ఒక సెంటిమెంట్, మనం చూస్తూ ఉంటాం. అంటే నాకు చెప్పిన వాళ్ళు కూడా, అంటే నేను బయట విన్నది కూడా చాలా రకాలుగా ఈ కరుంగలి మాల గురించి తెలుస్తూనే ఉంటుంది కదా. నేను అందుకనే ఇప్పుడు కూడా చెప్పాల్సి వచ్చింది. అండ్ జమ్మి చెట్టు గురించే చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. సో జమ్మి చెట్టు అనగానే మనకి అందరికీ తెలిసిందే, మన తెలుగు సాంప్రదాయంలో ముఖ్యమైనది జమ్మి చెట్టు. సో అందుకనే అందరూ కూడా దాని మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అనేది విషయం కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అదే మేడం, జమ్మి అసలు మనం కొట్టం మేడం. జమ్మిని మనము దసరా టైంలో పూజిస్తాం. ఎందుకంటే మహాభారతంలో ఆ జమ్మి చెట్టుకి ఒక విశిష్టత ఉంది. పాండవులు తమ యొక్క ఆయుధాలు దాచిపెట్టిన ప్లేసు, అందుకని మనం దసరా టైంలో పూజిస్తాం. జమ్మి చెట్టుని అసలు ఎవరు కొట్టరు, చిన్న చెట్టు అయినా కానీ కొట్టం మనం. మీరు చూస్తూ ఉంటారు అసలు జమ్మి చెట్టులో అంత నలుపు అయితే ఉండదు. లోపల 100 సంవత్సరాలు జమ్మి చెట్టు అయినా కానీ అంత నలుపు అయితే రాదు, ఉంటుంది నలుపు. కాకపోతే ఒక బెత్త 2 బెత్తలు వస్తుంది అంతే. లోపల చావ, ఆ చావ అనేది మామూలు యాప చెట్లు కొట్టినా వస్తుంది, దేనికైనా కొన్ని 100 సంవత్సరాలు దాటిన చెట్టుకి దేనికైనా నల్ల చావ అనేది ఉంటుంది. అసలు జమ్మి చెట్టుతో మాల తయారు చేస్తే 15-20 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండదు. మహా అయితే 40 రోజుల్లో ఉంటుంది ఆ మాల. ఆ మాల పూసలన్నీ పొడి అయిపోయి పోతుంది, పాడైపోతుంది. అది మేడం. ఇప్పుడు ఈ ఒక్క చెట్టుతోటే ఎందుకు తయారు చేస్తారు ఏమన్నా చెప్తారా? ఈ కరుంగల్ మాల. అవును మేడం, ఈ ఒక్క చెట్టు ఎందుకంటే ఈ చెట్టు అనేది మేడం మనందరికి వెల్ నోన్ మేడం. ఈ చెట్టుతో తయారు చేసినటువంటి వస్తువులు మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు క్యారమ్స్ బోర్డు ఆడారా? క్యారమ్స్లో బ్లాక్ కాయ ఉంటుంది, అది తయారు చేసేది దీంతోనే, ఎబోనీ ట్రీతో. తర్వాత చెస్లో బ్లాక్ ఉంటాయి కాయిన్స్, అది మూవ్ చేసేది, అవి కూడా దీంతో తయారు. తర్వాత కొన్ని గిటార్కి సంబంధించినటువంటి, కీబోర్డ్కి సంబంధించినటువంటి అవి కానీ అవన్నీ తయారు చేసేది ఎబోనీ ట్రీ. ఎందుకంటే నలుపుతో తయారు చేస్తారంటే ఇది నల్లగా, దీని పేరే కరుంగల్ మాల, అందుకని నల్లగా చేస్తారు. ఇది ఫస్ట్ తయారు చేయడమే చెన్నై నుంచి మనకు వచ్చింది. మీరు అన్నట్టుగా సెలబ్రిటీస్ వేసుకోవడం వల్ల కొంత ట్రెండ్ అయింది. ఓకే. సో సెలబ్రిటీస్ కాకుండానే మనకి ఇప్పుడు చాలామంది వేసుకుంటూనే ఉన్నారు, కానీ వాళ్ళకి సరిగ్గా ఏ పద్ధతిలో దాన్ని ధరించాలి, ఎలా వాడాలి, అసలు దానివల్ల ఏం తెలియకుండానే సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు, మేము వేసేసుకోవాలి అనే ఒక ఫీల్లో మాత్రమే ఉంటున్నారు. అసలు దానివల్ల కలిగే ఇప్పటిదాకా ఉపయోగాలు అయితే చెప్పారు, దాన్ని ఏ విధంగా వాటిని నియమాలు కానీ నిబంధనలు కానీ ఏమున్నాయో చెప్తారు? ఎస్ మేడం, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చాలామందికి మీరు అన్నట్టుగా చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ మాల ధరిస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు ఎలా వాడాలి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ మాల కొనుక్కోండి ఎక్కడ దొరికినా. మార్కెట్లో చాలా పాపం కొంతమంది వెబ్సైట్లలో కూడా, ఫేమస్ వెబ్సైట్లలో కూడా కొని ప్రమోషన్స్ కొని 1-2 నెలలు వాడిన తర్వాత ఈ కలర్ పోయి వైట్గా వచ్చేసి మరలా పాపం వాళ్ళు ఎన్ని రోజులు, అంటే మనీ సమస్య కదా వాళ్ళకి. ఒక నమ్మకంతో కొన్నప్పుడు ఒక జెన్యున్ ప్రోడక్ట్ వస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అది పోయిన తర్వాత వాళ్ళకేమో ఎటువంటి రిజల్ట్ కనిపించదు, ఆడ కొనిందేమో డూప్లికేట్, అది ఎప్పుడు తెలుస్తుంది? 3 నెలల తర్వాత తెలుస్తుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఒరిజినల్ ప్రోడక్ట్ ఎక్కడ దొరికినా, ఎవరి దగ్గర దొరికినా తీసుకొని హ్యాపీగా మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ దగ్గరలోని ఏ టెంపుల్కైనా వెళ్ళండి,
దగ్గరలో ఉంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి, శివాలయంకి వెళ్ళండి, తర్వాత ఆంజనేయ స్వామి గుడికి అయినా వెళ్ళండి, ఏ దుర్గాదేవి గుడి అయినా పర్లేదు, శివాలయం అయినా పర్లేదు, ఎక్కడైనా ఏ టెంపుల్ రాముల వారి గుడి అయినా పర్లేదు, తీసుకెళ్ళేసి మీ గోత్రనామాలతో కుదిరితే దేవుడి మీద పెట్టి అభిషేకం చేయించుకోండి మీ గోత్రనామాలతో, లేదంటే పాదాల దగ్గర అయినా పెట్టించి అభిషేకం చేయించుకోండి. చేయించుకున్న తర్వాత మీకున్నటువంటి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి తీరాలని చెప్పి అక్కడే కోరుకొని స్వామిని మెడలో ధారణ చేసుకొని వచ్చేయండి. వచ్చిన తర్వాత నియమాలు అడుగుతున్నారు. నియమాలు అంటే పర్టికులర్గా ఏముండవు మేడం, కొన్ని నియమాలు ఉన్నాయి, అవి పాటిస్తే చాలు. నెంబర్ 1 వచ్చి లేడీస్ అయితే ఖచ్చితంగా నెలసరి టైంలో వాళ్ళు మటుకు మాల తీసి పక్కన పెట్టాలి ఆ 4 రోజులు 5 రోజులు. అంటే ఇప్పుడు నాకు ఇందులో ఒక చిన్న సందేహం ఉంది. ఏం లేదు, ఇప్పుడు మనం నెలసరి అనేది మనకి ఎప్పుడు మొదలవుతుందో ఆడవారికి ఒక క్లారిటీ ఉంది. సో అది వచ్చింది అనేది మనకి ఆ సమయంలో తీసేయొచ్చా, లేదా ఒక రోజు ముందులో అలా తీసేయాలి? అదే మేడం, అదే చెప్తున్నాను. ఒక రోజు ముందు అనేది కూడా మీరు చెప్పారు కదా, మనకు తెలియదని. ఏం చేస్తారంటే నెలసరి టైంలో మీరు ఏం చేస్తారంటే తీసి పక్కన పెట్టండి, మాలని పక్కన పెట్టి పసుపు నీళ్ళు చల్లండి. మీరు కానీ లేకపోతే పక్కన వాళ్ళ చేత పసుపు నీళ్ళు చల్లించి, పసుపు నీళ్ళలో ముంచొద్దు, అటువంటి పనులు అయితే చేయొద్దు. పసుపు నీళ్ళలో ముంచడాలు, పాలల్లో ముంచడాలు ఏమొద్దు. లైట్గా పసుపు నీళ్ళు చల్లి ఎవరి చేతన్నా తీసి ఇంట్లో దేవుడి దగ్గరన్నా లేకపోతే ఎక్కడన్నా సేఫ్ ప్లేస్లో పెట్టించండి. అయిపోయిన తర్వాత ఆ మాలని మన ఇంట్లోనే దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకొని మళ్ళీ పసుపు నీళ్ళు చల్లి ధారణ చేయండి, అంతే సరిపోతుంది. తర్వాత ఇంకా ఇది ఇంతవరకు లేడీస్కి. ఇంకా మగవారికి ప్రత్యేకంగా మద్యము నాన్ వెజ్ తినేటప్పుడు ఖచ్చితంగా అయితే మీకు కుదిరితే తీసి పక్కన పెట్టండి. తీయాలని రూల్ అయితే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు లేదు అని అంటారేమో, అదేంది అట్లా అంటే చాలామంది చెప్పారు కదా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, స్టాఫ్తో కలిసి రెస్టారెంట్కి పోవాలి, సడన్గా ఎక్కడికైనా షూట్కి పోయినప్పుడు తినాలి, ఎక్కడ తీసి పెడతారు? పాసిబుల్ ఉండదు కదా, తీయాల్సిన పని లేదు. హ్యాపీగా వేసుకొని కుదిరితేనే తీయండి ఇంట్లో ఉన్నప్పుడు, లేకపోతే లేదు. ఇంకొకటి, నైటు వైఫ్ అండ్ హస్బెండ్ సంసార జీవితంలో మటుకు ఖచ్చితంగా తీసి పక్కన పెట్టండి, అంతవరకు చాలు. ఇంకా చాలామంది అడుగుతున్నారు, మేము బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తీయాలా, వాష్రూమ్కి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవాలా, స్నానం చేయాలా అని అడుగుతున్నారు. మరి దారుణంగా వాళ్ళకి వచ్చే డౌట్స్ కాదు, చాలామంది రేపుతున్నారు ఇట్లాంటి డౌట్స్. ఏదైనా ఉంటే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ చెప్పాలి, అంతేగాని పాపం ప్రజల్ని ఇట్లా తప్పుదోవ పెట్టకూడదు. ఇప్పుడు వాష్రూమ్ అంటే ఇప్పుడు నేను ఎక్కడో ఉన్నా, నేను ఒంగోలు నుంచి ఇక్కడికి రావాలి, వచ్చేటప్పుడు వాష్రూమ్కి వెళ్తా, ఎక్కడ పెట్టాలి నేను మాలని వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు? ఇదేమన్నా పర్టికులర్గా 41 రోజులు వేసుకుంటే మాల కాదు. ఏదైనా భవానీ మాలో, లేకపోతే గోవిందమాల, లేకపోతే శివమాల, అయ్యప్ప మాల, అవి అయితే పర్టికులర్గా నియమాలు ఉంటాయి. 41 రోజులు వేసుకోవాలి, చెప్పులు వేసుకోకూడదు, సాత్వికంగా ఉండాలి, కిందే పడుకోవాలి, మనము సాత్విక ఫుడ్డే తినాలి, బూతులు మాట్లాడకూడదు, ఏమి చేయకూడదు, పద్ధతిగా ఉండాలి. అది కుదురుద్ది. 41 రోజులు ఒక టైం పీరియడ్ ఉంది. దానికి ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళి వచ్చినా కాళ్ళు కడుక్కుంటాం, బాత్రూమ్కి వెళ్ళి వస్తే ఖచ్చితంగా స్నానం చేయాలి, ఓకే, అదంతా వెళ్ళను. కానీ ఈ మాల అలా కాదు కదా. ఈ మాల ధరించేదే మనకి ఎటువంటి చెడు రాకుండా ఉండడానికి, అంతేగాని దానికి దీనికి కంపారిజన్ అసలు చేయొద్దు. దయచేసి చెప్పేవాళ్ళు కూడా మీరు కరెక్ట్గా చెప్పండి ప్రజలకి. ఓకే, సో ఇవే కాకుండా ఇంకొంతమంది వేరే వేరే నియమాలు చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఏదైతే ఉందో ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు తీసేయాలి అంటే, మనం ఎక్కడైనా పోయినప్పుడు అట్లాంటివి కూడా చెప్తున్నారు. అది ఏంటి అసలు? అదే మేడం, చావుల దగ్గరికి పోయినా వేసుకోవద్దు అంటున్నారు కదా. ఎక్కువ అంటే అదేం వద్దు మేడం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుంది మేడం? ఆబ్వియస్లీ చాలా ఉంటుంది. మనం వేసుకునేది ఆ మాల ఎందుకు? ఎటువంటి చెడు రాకుండా ఉండడానికి. అలాంటప్పుడు మనం కొనుక్కొని అవసరం ఏంది? వేసుకొని వెళ్ళండి హ్యాపీగా. తర్వాత ఇంకా చాలామంది నైట్ నిద్రపోయేటప్పుడు వేసుకోవచ్చా అన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు అంటే ఓకే, పక్కన పెట్టండి. సంసార జీవితంలో రిమైనింగ్ టైంలో వేసుకోండి. ఎవరు వేసుకుంటారంటే, మీకేమన్నా నెగిటివ్ థాట్స్, ఏమన్నా నెగిటివ్ కళ్ళు, పిచ్చి పిచ్చి కళ్ళు అలాంటివి వచ్చినప్పుడు మటుకు వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు బిఫోర్ ఆఫ్టర్ అనేది తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది, 100% కనిపిస్తుంది. ఆ వేరియేషన్ చూడండి, మీకు అర్థమవుతుంది. అట్లాంటప్పుడు కూడా వేసుకోవాలి. ఎందుకంటే దాదాపు ప్రతి ఒక్క మనిషి 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోతుంది. మనకు రోజులో 24 గంటలు 8 గంటలు పోతే రిమైనింగ్ టైంలో మళ్ళీ ఈ నియమాలన్నీ చెప్పి ఇంకా అప్పుడు మనం ఈ మాల కొనుక్కొని ఎందుకు ఉపయోగమైంది? దానివల్ల హ్యాపీగా 24 గంటలు వేసుకొని ఉన్నాను. అంటే ఇప్పుడు చాలా వెబ్సైట్స్లో ఉంటున్నాయి, చాలా మంది ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు, అండ్ చాలా విధాలుగా ఏదో ఒకలాగా అందుతుంది. కానీ దాంట్లో ఒరిజినల్ ఏంటి, డూప్లికేట్ ఏంటి అనేది చాలా మందికి సందేహాలు ఉన్నాయి. మీరేం చెప్తారు? అసలు ఒరిజినల్ ఎలా కనిపెట్టాలి? ఎస్ మేడం, ఒరిజినల్ ఎలా కనుక్కోవాలంటే, చాలామంది నా దగ్గర కూడా కొన్నోళ్ళు ఏంటంటే ఈ వీడియోలన్నీ తెగ చూసేసి ఏంటంటే కలర్ రాలేదని ఫోన్ చేస్తారు. మేడం గారు, కలర్ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఒక పెద్ద బకెట్లో వాటర్ తీసుకోండి. ఒరిజినల్ అని ఎలా కనుక్కోవాలంటే,
ఒక పెద్ద బకెట్లో వాటర్ తీసుకోండి, దాంట్లో మాలను వేయండి. అది 6 mm కానీ 8 కానీ 10 కానీ ఈవెన్ దో బ్రాస్లైట్ అయినా ఆ బకెట్లో వేస్తే ఒరిజినల్ మాల అయితే లోపలికి మునుగుద్ది, డూప్లికేట్ మాల అయితే వాటర్ పైన తేలుద్ది. ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉంది కదా, ఉన్నాయి మేడం, టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే నా చేతిలో చూస్తున్నారు కదా, ఒకసారి మనం లైవ్ టెస్ట్ కూడా చేద్దాం. ఇదైతే మనకి బ్రేస్లెట్, ఇది వచ్చి 24 పూసలు అయితే ఉన్నాయన్నమాట. ఇది చేద్దాం ఫస్ట్. వదిలేసేయండి, అది చూడండి మేడం, స్లోగా వెళ్ళిందిగా, పోయి కూర్చుందా నీళ్ళల్లో. అవును, అది ఒరిజినల్. ఓకే. అంటే మీరు చెప్పినట్టుగా మరి అప్పుడు గాజువి కూడా మునుగుతాయి అన్నారు. అదే కదా, అందుకే కదా మీకు ఏదో ఒక బీట్ తీసుకొని రఫ్ చేయమన్నా. ఓకే, సో అలానే దీంతో పాటుగా ఇదిగోండి 6 mm, ఇది 6 mm వేసేయండి. పోయిందా? పోయింది. అది సో దాంతో పాటుగా ఇది కూడా మనకి 8 mmది. ఓకే. సో ఎక్కడ కూడా తేలడం అయితే లేదు. మనకి ఒరిజినల్ డూప్లికేట్ అనుకోవడానికి ఇది లైవ్ టెస్ట్ అనమాట. సో ఈ లైవ్ టెస్ట్లో కూడా మీకు అర్థమైపోద్ది. మీకు ఒకవేళ ఒరిజినల్ డూప్లికేట్ అని చూసుకోవాలి అన్నా కానీ ఇలాంటి లైవ్ టెస్ట్ ఒకసారి అయితే చేసుకొని చూసుకోండి. అంటే మన దగ్గర అంటే వీళ్ళ దగ్గరే కాకుండా వేరే ఎక్కడ తీసుకున్నా కానీ లైవ్ టెస్ట్ చేయాలి అంటే మాత్రం ఇదొకటి. అండ్ ఇదే కాకుండా ఇంకొకటి కూడా చెప్పారు, ఏదైతే రాయి ఉంటుందో రాయి పైన మనకి గీకితే ఇలా రాస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే లైక్ గంధం గీకినప్పుడు ఎలా వస్తుందో సేమ్ ఇది కూడా రబ్ చేసినప్పుడు అట్లనే వస్తుందంట. సో చూస్తున్నారు కదా, ఇది డిఫరెన్స్. మీరు కూడా వేరే ఎక్కడ తీసుకున్నా కానీ ఇలాంటి టెస్ట్ చేస్తే మీకు ఈజీగా అవుతుంది. ఇప్పుడు చాలా మంది మామూలు పూసలకు కూడా రంగేసి అమ్మేస్తున్నారు మేడం. సో కలర్ అయితే ఏం లేదు ఇక్కడ, నేను కూడా టెస్ట్ చేస్తున్నాను. చిన్న గ్లాసులో వేయండి మేడం, అర్థమవుతుంది. మోస్ట్లీ ఏంటి అంటే మనకి చూసుకుంటే వాటర్లో వేస్తే కలర్ పోయేది అంటే ఇలా అన్నా కూడా మనకి వచ్చేస్తుంది కలర్. నా చేతికైతే ఏం అంటలేదు, చూడండి. అదొకటి చెక్క స్మెల్ వస్తుంది, ఒకసారి స్మెల్ కూడా చూడండి మేడం. బీడ్ కూడా వుడ్ స్మెల్ వస్తుంది మీకు. అవును, ఇది వుడ్ స్మెల్ వస్తుంది, ప్యూర్ వుడ్ స్మెల్ వస్తుంది. అది మేడం, అట్లా కనుక్కోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనకి డిఫరెన్సెస్ అయితే తెలుస్తాయి ఒరిజినల్కి డూప్లికేట్కి అయితే. సో ఇదే విధంగా చూసుకున్నట్టయితే మనకి అంటే హిందువులు మాత్రమే ధరించాలా అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏ రిలీజన్ అయినా వేసుకోవచ్చా, ఓన్లీ హిందూసా? మేడం ప్రాబ్లమ్స్ అనేవి హిందువులకేనా, వేరే మతాల వాళ్ళకి లేవా? క్రిస్టియన్స్కి ఉన్నాయి, ముస్లిమ్స్కి ఉన్నాయి. నిన్న నేను వచ్చే ముందు ఒక ముస్లింకి పంపించొచ్చా, ఒక ముస్లింకి పంపించాను, అంతకుముందు క్రిస్టియన్స్కి పంపించాను. ఎలా చెప్పానో అలానే వాడుకుంటున్నారు. నా దగ్గర అంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉందన్నారు, ఫోన్ చేసి మరలా చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేశారు. ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనిషి అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, బౌద్ధ కానీ, ఇంకేదైనా కానీ, జైన్ కానీ, ఎవరైనా కులం మతాలకు అతీతంగా తర్వాత పోతే పుట్టిన పిల్లక నుంచి పండు ముసల వరకు ధరించదగిన మాల మేడం. దీనికి అంతేగాని హిందువులే ధరించాలి, క్రిస్టియన్ అలాంటిది ఏమీ అవసరం లేదు, అందరూ ధరించదగిన మాల. ఓకే. సో ఇప్పుడు హిందువులు అంటే మనం గుడికి వెళ్ళి పూజ చేయించి అభిషేకం చేయించాలి, మరి ముస్లిమ్స్కి కానీ ఇంకా క్రిస్టియన్స్ కానీ మరి వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటి, నిబంధనలు? ఎస్ మేడం, కరెక్ట్గా చాలా బాగా అడిగారు. ఇంతవరకు ఎవరు అడగల వాళ్ళు ఎలా పాటించాలి, ఏంటి, ఎక్కడ పూజ చేయించుకోవాలి. ఏం లేదు మేడం, వాళ్ళు కూడా తీసుకున్నాక వాళ్ళ కులదైవము, వాళ్ళ దైవం ఎవరుంటారు, అది ముస్లిమ్స్ తీసుకుంటే అల్లా, క్రిస్టియన్స్ తీసుకుంటే యేసు ప్రభు, అక్కడికే తీసుకెళ్ళేసి అక్కడ పెట్టేసి వాళ్ళు ప్రార్థన పూజ చేసేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటి అని అక్కడే తలుచుకొని తీరాలని చెప్పి అక్కడే మాల వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా నియమాలు అంటారా, మనకే నియమాలు ఉంటాయి, వాళ్ళకి అయ్యే నియమాలు ఉంటాయి. ఇంకా పర్టికులర్గా ఏమీ తేడా ఏముండదు, సేమ్. ఓకే. సో మీకు ఇది చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఇది మ్యానుఫ్యాక్చరింగ్? మేడం 2 తెలుగు రాష్ట్రాల్లో కరుంగల్ మాల ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ మనమే మేడం. ఓకే. తర్వాత 1 by 1 ఇప్పుడు చాలామంది వచ్చారు, చిన్న అంగళ్ళలో కూడా దొరుకుతున్నాయి. ఫస్ట్ నుంచి మనమే దాదాపు 1.5 year అబో నుంచి మనం ఇస్తున్నాం మేడం మాలు. సో మీరు ఎందుకు చేయాలనుకున్నారు మరి? అది డెస్టినీ మేడం, మనం ఏం చెప్పలేము. నేను ఒక చోటుకి వెళ్ళేసి తెచ్చుకున్న మాల. నేను అప్పుడు ఏం చేశానంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇట్లా పలానా చోట మాల దొరుకుతుంది అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆ వే ఎలా వెళ్ళాలి ఆ టెంపుల్కి అని చెప్పి నేను ఒక నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ దానికి ఫోన్స్ వచ్చాయి.
ఫోన్స్ రాగానే చాలామంది పాపం అక్కడికి వెళ్ళంగానే అక్కడ మాల్ దొరకపోవడము, దొరికినా కానీ అదే అధిక రేట్లకు అమ్మడం, 2000, 1500, 2500 అట్లా అమ్ముతున్నారు. ఇదన్నా విషయము కొంచెం మాకు ప్రొవైడ్ చేయండి అంటే, సరే అసలు ఏంది వాట్ ఈజ్ వాట్ అనుకొని ఇంకా మనం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అందరికి అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఇప్పటికి అందిస్తున్నాం. ఇప్పటికి దాదాపు కొన్ని వేలల్లో ఇచ్చాం మేడం. వేసుకున్న వాళ్ళలో 90% హ్యాపీగా ఉన్నారు. అంటే మీరు కూడా ధరించారని చెప్పారు కదా, అసలు మీ లైఫ్లో జరిగిన మార్పులు ఏంటి అసలు? నా లైఫ్లో చాలా జరిగినాయి మేడం, చాలా అంటే చాలా జరిగింది. బిఫోరు నేను ఈ మాల వేసుకోకముందు నేను బిజినెస్ పెట్టా, ఫార్మాసిటికల్స్ బిజినెస్ పెట్టి దాంట్లో దాదాపుగా ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేశా. 20 lakhsలో దాదాపు 15 లక్షలు పోయినాయి. 15 లక్షలు పోయినాయి. ఎప్పుడు టెన్షన్గా ఉండేది, నైట్ నిద్ర పట్టేది కాదు. 12-1 గంట అయినా కానీ మెలకు వచ్చేది నాకు వెంటనే. 12-1 గంటకే మెలకు వచ్చేది. ఎందుకంటే ఆ అప్పులు ఎలా తీర్చాలి ఏంటని వేసుకున్న మాల్ తెచ్చుకొని వెల్ అండ్ గుడ్ బాగుంది నాకు. ఇప్పుడు అంత సెట్ రేట్ అయిపోయింది, ఆ అప్పులన్నీ తీరిపోయినాయి. నా వల్ల నేను అందరికి ఇస్తున్నా. ఇంకొంతమంది అది కొంచెం సిల్వర్లో కలిపి వేయడం కానీ గోల్డ్లో కలిపి వేయడం కానీ అలా వేయొచ్చా అసలు? వేయొచ్చు మేడం, వేయొచ్చు. అంటే చాలామంది అడుగుతున్నారు 108 ఉండాలి కదా, మీరేంది సిల్వర్ గోల్డ్ అంటారు. 108 అనేది కరుంగల్ మాల్లో 108 పూసలు ఉంటాయి. 108 అనేది 1, 8 కలిపితే 9 అవుతుంది. ఇప్పుడు సిల్వరు గోల్డ్ కాపర్లో చేసినప్పుడు ఏమవుతుందంటే 108 వేస్తే బాగా లాంగ్ వస్తుంది, బొడ్డు కిందకు వస్తుంది. అప్పుడు ఏంటంటే అయ్యప్ప మాల్ లాగా వాటిలాగా 2గా వేసుకోవాలి, అది అందరికీ పాసిబుల్ కాదు, కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అప్పుడు ఏం చేస్తారంటే 54 వేసుకోండి. 54 అంటే 5, 4, 9, లేదా 63 వేసుకోండి. 6, 3, 9, లేదా 72, 7, 2, 9 అలా వేసుకో. 4, 5, 45, 9 అలాగా మనం చేసి ధరించవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు దీంట్లో కూడా మనకి బ్రేస్లెట్ ఉంది, ఇంకా మన మాల కూడా ఉంది కదా. అంటే దీంట్లో కూడా ప్రత్యేకత ఏమైనా ఉందంటే మాలకు ఒకలాగా లేదు బ్రేస్లెట్కి ఒకలాగా, అంటే నాడికి వేస్తాం కదా, సో దానికి ఏంటి ప్రత్యేకత? ఏం లేదు మేడం, మనం అసలు బ్రాస్లెట్ అనేది జస్ట్ పైకి కనపడడానికి వేసుకుంటారు అంతే. కంపల్సరీ మాల ధారణ చేస్తేనే దాని యొక్క యూజ్ అనేది మనకు అర్థమవుతుంది, దాని ప్రతిఫలం అనేది మాల యొక్క ప్రతిఫలం అనేది మనకి అర్థమవుతుంది. ఆ మాల ధారణ కూడా 9 వచ్చేటట్టుగా వేసుకోండి, అప్పుడు మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది, ఆ ప్రతిఫలం అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మనం పూస అనేది గుచ్చేదే కదా, సో లోపల ఉండే థ్రెడ్ కానీ తెగిపోవడం అలాంటి తెగదు మేడం, తెగదు. చాలా గట్టిగా ఉంది, మీరు చూడొచ్చు. ఈ థ్రెడ్ చాలా గట్టిగా ఉంటుంది. ఈ ట్రైన్ దారం అంటాము మనము. ఇప్పుడు బ్యాట్లు ఏమైనా తెగుతాయి కదా, వాటికి కడతాం బ్యాట్లు కట్ అయినప్పుడు. అసలు సామాన్యంగా తెగవు, చాలా గట్టిగా ఉంటుంది, అట్లేముండదు మేడం. సో ఇవంతా పక్కన పెడితే ఇప్పుడు ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు వేసుకుంటారో అందరూ వేసుకోవచ్చు? అందరూ వేసుకోవచ్చు మేడం. పుట్టిన పిల్లల కాడి నుంచి పండు ముసలి వరకు అందరూ ధరించదగిన మాల. దీనికి మాడ మగ అంటూ ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండవు, అందరూ హ్యాపీగా వేసుకోవచ్చు. ఓకే. కొంతమంది దీని కాస్ట్ కూడా ఎక్కువ అలా ఫీల్ అవుతున్నాడు, సామాన్యులకి అనేది అది చాలా ఎక్కువ, 1000 రూపీస్, 1000, 1500 ఇలా. సో వాటిలో మన ప్రైస్లోకి వచ్చే అంత, అంటే అందరు సామాన్యులు కొనుక్కునే అంత ఉండే అవకాశం ఉందంటారా? మరి ఉంది మేడం, ఉంది. మనం అట్లాగే ఇస్తున్నాము, అడిగిన వాళ్ళకి ఇస్తున్నాము. మనము మామూలుగా రీజనబుల్ రేట్లకే ఇస్తున్నాము, వాళ్ళు హ్యాపీగా కొనుక్కుంటున్నారు. ఎందుకంటే బయట మీరు అన్నట్టు 1500 నుంచి ఎబో ఉంది, 1500, కొంతమంది 3,500 అమ్ముకుంటున్నారు. అవన్నీ మనం వాళ్ళని విమర్శించకూడదు, మనకు అనవసరం. మనమైతే రీజనబుల్ రేట్లకి ఇస్తాం, అది మేడం. ఓకే. ఆడవారు అయితే ఎన్ని పూసలు ధరించాలి, మగవారు అయితే ఎన్ని? అదే మేడం, ఎవరైనా ఆడవారు మగవారు అనే ఏం లేదు, ఎవరైనా 109 సంఖ్య వచ్చేటట్టు ధరించాలి. కాకపోతే దాంట్లో ఇప్పుడు ఆడవారికి అయితే ఇది 8 mm సైజు, ఇది ధరించడం కొంచెం కష్టం అవుతుంది. ఇది బాగా లాంగ్ వస్తుంది, పూస కూడా లావుగా ఉంటుంది. వీళ్ళ కోసం ఏంటంటే ఆడవారి కోసం మన దగ్గర 6 mm ఉంది మేడం. ఓకే. 6 mm మాల, ఇది 108 పూసలు ఉంటుంది. ఇవి ధరించవచ్చు, ఇవి కొంచెం సన్నగా ఉంటుంది, హ్యాపీగా ధరించవచ్చు. 108 పూసలు, దానికి దీనికి డిఫరెన్స్ ఒకసారి చూడండి. ఓకే. సో ఇది లెంత్ తక్కువ ఉన్నా కూడా 108 పూసలు వస్తున్నాయి. 108 వస్తుంది మేడం. 6 mm లో 108 వస్తుంది. ఇది లెంత్ ఎక్కువ ఉన్నా కానీ 108. అంటే పూస సైజు ఉంటుంది మేడం. మీరు పట్టుకున్నది 6 mm, అది పూస సన్నగా ఉంటుంది, అది 8 mm సైజు లావుగా ఉంటుంది. ఓకే, అది మేడం. సో థ్రెడ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది మేడం, సామాన్యంగా తెగదు. సో ఇది ఆర్డర్ చేయాలి అంటే మీ దగ్గర ఎలా ప్రాసెస్ ఏంటి? ఎస్ మేడం, మన దగ్గర మనకి వాట్సాప్ నెంబర్ ఉంది,
కాల్ అయినా చేయొచ్చు, వాట్సాప్ అయినా చేయొచ్చు. మీకు మాలలు కావాలంటే ఖచ్చితంగా 8331885162 ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మంచి ఒరిజినల్ మాలలు అయితే నేను ప్రొవైడ్ చేయగలను. సో చూసారు కదా కరుంగలి మాల గురించి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఏ విధమైన లాభాలు ఉన్నాయో. ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే ఎవరైనా ధరించవచ్చు. అది కూడా మన ప్రైస్లో. ఏ మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే మన ప్రైస్లో కొనుక్కునే తగే విధంగా మన ముందుకు తీసుకొచ్చారు బోస్ గారు అయితే. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రక్షితారెడ్డి.